పేద ప్రజల నుంచి, ఈ దేశం నుంచి ఇల్లు వాకిలు వదులుకొని పాకిస్తాన్కు వెళ్ళిపోయిన మైనారిటీ సోదరుల కాందిశీకుల భూముల నుంచి కొన్ని వందల వేల ఎకరాలు తెలంగాణ రాష్ట్రానికి సంక్రమించినాయి. వాస్తవంగా గ్రామాలలో ఎప్పుడైనా తమ పూర్వీకుల నుంచి వారసత్వ సంపద ఏదన్నా వస్తే దాన్ని కాపాడుకొని తద్వారా వచ్చే ఆదాయం ద్వారా కుటుంబం బ్రతకాలని చూస్తుంది. దురదృష్టవశాత్తు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారసత్వంగా వచ్చిన సంపద నుంచి ఆదాయాన్ని సృష్టించి ఆ ఆదాయం ద్వారా రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలని అమలు చేయాల్సింది పోయి వారసత్వంగా సంక్రమించిన భూములను తెగనమ్మి ఆ డబ్బుల ద్వారా రాజకీయ ప్రయోజనాల కోసం, లేకపోతే కాంట్రాక్టర్లు కమిషన్ ఇస్తే వాళ్ళకి బిల్లులను చెల్లించడం కోసం హైదరాబాద్లో ముఖ్యంగా కోకాపేట్, ఖానంపేట ఏరియాలలో ఎకరాల కొద్దీ అత్యంత విలువైన బంగారానికంటే విలువైన భూములను తెగనమ్మి తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీయించి భూములు కొల్లగొట్టే పనిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిమగ్నమైంది. ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కోసం, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కోసం కాంగ్రెస్ పార్టీ ఇదే భూములను అమ్మాలని ఆలోచన చేసినప్పుడు ఎస్సీ ఎస్టీ సప్లైన్ కోసం ఈ భూములను అమ్మి దళితులను, గిరిజనులను అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా బడుగు బలహీన దళిత గిరిజన వర్గాల పిల్లల చదువుల కోసం ఖర్చు పెడదామని ఈ భూములను అమ్మాలి అని చెప్పి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారు అందరూ కూడా అడ్డుపడి రోడ్డు మీద అడ్డంగా పండుకొని ఆనాడు ఈ భూములను అమ్మొద్దు, ఈ భూములు తెలంగాణ ప్రజలకు చెందాలి, రేపు తెలంగాణ ప్రాంతంలో ప్రజలు చనిపోతే కనీసం వినియోగించడానికి శ్మశానాలకు కూడా గజం జగ లేకుండా అమ్ముతున్నారు అని చెప్పి ఆనాడు అడ్డం పడి అడ్డుకోవడం జరిగింది. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్రకు సంబంధించిన ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ ఈ భూములను అమ్మే ధైర్యం చేయలే. తెలంగాణ భూముల వైపు కన్నెత్తి చూస్తే ఈ ప్రాంత ప్రజలు కన్నెర్ర చేస్తారు, తద్వారా రాజకీయ మనుగడకే ప్రమాదం వస్తుంది అని చెప్పి సీమాంధ్రకు సంబంధించిన మంత్రులు, ముఖ్యమంత్రులు ఎవరు కూడా హైదరాబాద్లో అత్యంత విలువైన భూములను అమ్మడానికి వెనక ముందు చేసిండ్రు. ఆనాడు భయపడ్డారు. కానీ ఈరోజు బరితెగించిన కేసీఆర్ గారి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత వారసత్వ సంపదగా ప్రజలకు రావడమే కాకుండా కోకాపేట ప్రాంతంలో దళితులకు 2007-8 ప్రాంతంలో 210 కుటుంబాలకు, పేదలకు ఇళ్ల పట్టాలిచ్చి ఇందిరమ్మ ఇండ్లు కట్టించాలని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ భూములను వాళ్ళకి కేటాయించడం జరిగింది. ఆ భూములు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో అధికారులు ఎవరు కూడా, సీమాంధ్రకు సంబంధించిన అధికారులు ఈ ప్రాంతంలో ఉండి తెలంగాణ దళితులకు, కోకపేట, మంచిరేవుల, నార్సింగ్ ప్రాంతంలో ఉన్న దళితులకు కేటాయించిన ఇళ్ల పట్టాలను వాళ్లకు భూమి చూపించకుండా, ఎవరికి వాళ్లకు పంచిపెట్టకుండా, ఈ సర్వే నెంబర్లో మీకు భూమి ఉందని చూపించిన కానీ ఏ పట్టాదారుడికి ఎక్కడ ప్లాట్ వస్తుందో చూపించకుండా తాత్సారం చేసిండ్రు. జూన్ 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు అయింది. ఆనాడు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో అమ్మకుంటా మిగిలిపోయిన ఈ భూములను అన్నిటిని కూడా తన బంధువులకు, తన పార్టీ నాయకులకు, తనకు కమిషన్లు ఇచ్చే వాళ్లకు, తనకు కావాల్సిన వాళ్లకు కట్టబెట్టడం అనేది నిరంతరంగా కొనసాగుతూనే ఉంది. గతంలో ఏదైతే ఐటీ పార్క్ పేరు మీద భూములను ఇతర రాష్ట్రాల కంపెనీలు కొనుక్కుంటే వాళ్ళని బెదిరించి గుంజుకున్నారో
కోకాపేటలో కూడా గోల్డెన్ మైల్ పేరు మీద ఆనాడు 2007-6-7లో ఆక్షన్ పెట్టి అమ్ముతే ఆనాడు కొంత సొమ్ము చెల్లించి మిగతా సొమ్ములు చెల్లించకుండా ఆగిపోయిన సంస్థల యొక్క దాదాపుగా 160 ఎకరాలను 2017-18లో ఆ కంపెనీలను బెదిరించి కేసీఆర్ బంధువులు గుంజుకోవడం జరిగింది. ఆ 164 ఎకరాలలో ఇవాళ 40-50 అంతస్తుల ఆకాశ హర్మ్యాలు కట్టడానికి వాళ్ళ బంధువులకు అనుమతులు ఇచ్చిండు. దాన్ని ఆనుకొని ఆ రోజు గోల్డెన్ మైల్ పేరు మీద ఎవరైతే టెండర్లు పిలిచిండ్రో, ఏ అధికారి అయితే ఔటర్ రింగ్ రోడ్డు అనకొండలాక వంకలు తిప్పిండో, ఏ అధికారి అయితే హుడా సెక్రటరీగా ఉండి 100,000 కోట్ల రూపాయల కుంభకోణంలో పాల్పడ్డాడని ఆనాడు ఆందోళన జరిగితే కాంగ్రెస్ పార్టీ సిబిఐ విచారణకు ఆదేశించి ఈ అక్రమాలకు పాల్పడ్డ అధికారుల మీద చర్యలు తీసుకోమని చెప్పి ఆదేశించిందో, ఆ సిబిఐ ఏ అధికారుల మీద అయితే చర్యలు తీసుకోవాలని నివేదిక ఇచ్చిండ్రో ఆ నివేదికను బుట్టదాఖలు చేసి అదే అధికారిని ఇవాళ సిద్దిపేట కలెక్టర్గా నియమించుకొని ఆనాడు అమ్మకుండా మిగిలిపోయిన 50 ఎకరాల భూమిని ఈరోజు 60-70 కోట్లకు ఎకరం అమ్మాల్సిన భూమిని 30 కోట్లకు ఎకరం లాగా ఆ అధికారికి ప్రమోషన్ ఇచ్చి ఐఏఎస్ ఆఫీసర్ని చేసి సిద్దిపేట కలెక్టర్ను చేసి కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా వెంకట్రామరెడ్డి గారు ఆయన సతీమణి ఇద్దరు సాష్టాంగపడి తిరుపతిలో తిరుపతి వెంకన్న కూడా అంత భక్తితోని సాష్టాంగపడి ఆయన వెంకట్రామరెడ్డి గారు నమస్కారం చేసిండో లేదో నాకు తెలియదు, కానీ పట్టపగలు ప్రజల ముందు సిగ్గు లేకుండా బోర్లా పడుకొని కేసీఆర్ కాళ్లకు సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు సంస్కారహీనుడు ఐఏఎస్ ఆఫీసర్, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ హోదా ఉన్న అధికారి నియమ నిబంధనలు ఉల్లంఘించి అత్యంత దిగజారుడుగా వ్యవహరించిండని మేము అనుకున్నాం. కానీ ఆ దిగజారుడు వెనుక, ఆ సాష్టాంగపడి కేసీఆర్ కాళ్ళకు దండం వెంటుడు వెనుక భూ కుంభకోణం ఉంది అని చెప్పి ఈ నెల 15 రోజు టెండర్లు తెరిచిన తర్వాత మాకు అర్థమైంది. ఇవాళ ఈ భూములకు సంబంధించి 50 ఎకరాల భూమి కోకపేటలో 3,000 పైచిలకు కోట్ల రూపాయలు రావాల్సిన భూమిని 2,000 కోట్ల రూపాయలకే తన బంధువు అత్యంత సన్నిహితుడు రామేశ్వరరావు గారి కుమారుల పేరు మీద ఉన్న కంపెనీలకు అక్వాస్పేస్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి, హైమా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి దాదాపుగా 18 ఎకరాలు అత్యంత తక్కువ ధరకు రామేశ్వరరావు గారి కుటుంబాన్ని కట్టబెట్టడం జరిగింది. సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామరెడ్డి గారి సోదరులు శ్రీనివాసరెడ్డి, జయచంద్రారెడ్డి, చరణ్ రాజ్, సుజిత్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ సోదరుల పేర్ల మీద ఉన్న కంపెనీ రాజ్ పుష్ప రియాలిటీ కంపెనీకి దాదాపుగా 9.5 ఎకరాలు వారికి అత్యంత తక్కువ ధరకు కట్టబెట్టడం జరిగింది. అదేవిధంగా మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యుడు మన్నే శ్రీనివాసరెడ్డి సోదరుడు మన్నే సత్యనారాయణ రెడ్డికి అత్యంత తక్కువకు 7.5 ఎకరాలను కట్టబెట్టడం జరిగింది. రామేశ్వరరావు గారితో కేసీఆర్కు ఉన్న సంబంధాల గురించి కానీ, సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామరెడ్డి గారికి జడ్చర్ల శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారికి ఉన్న బంధుత్వం గురించి కానీ, ఔటర్ రింగ్ రోడ్డు హుడా సెక్రటరీగా ఉండి ఔటర్ రింగ్ రోడ్డును వంకలు తిప్పి గోల్డెన్ మైల్ టెండర్లలో గోల్మాల్ చేసిన సిద్దిపేట కలెక్టర్కు సంబంధించిన రాజ్ పుష్ప రియాలిటీ భూ కుంభకోణాల గురించి ఈ ముగ్గురు గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు సవివరంగా వివరాలు మీకు తెలుసు. ఇక మిగిలిన 2 సంస్థలు, ఒకటి ప్రిస్టేజ్ ప్రాజెక్ట్స్, రెండవది శ్రీ చైతన్య కళాశాలలు. ఈ 2 సంస్థలకు కూడా దాదాపుగా 15 ఎకరాల పైచలకు భూములు వీళ్ళిద్దరికి అమ్మిండు. మరి ప్రిస్టేజ్ ఎస్టేట్స్ ఏమో బెంగళూరుది, శ్రీ చైతన్య కాలేజ్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాళ్ళది. ఇందులో మీరు ఏ రకంగా కేసీఆర్కు కేటీఆర్ గారికి లింకు పెడుతున్నారు, ఇందులో జరిగిన గోల్మాలైందని మీడియా మిత్రులకు అనుమానం ఉండొచ్చు, తెలంగాణ ప్రజలకు కూడా ఏమైనా అనుమానాలు ఉంటే ఉండొచ్చు. వీటన్నిటికీ సంబంధించి నేను మొన్న మాట్లాడితే నిన్న టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రభుత్వం నుంచి ఆక్షన్ నిర్వహించిన హెచ్ఎండిఏ అధికారులు
అరవింద్ కుమార్ గారు కానీ లేదా చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారు కానీ అధికారికంగా ఇందులో ఎలాంటి అవకతవకలు జరగలేదు, పారదర్శకంగా ప్రభుత్వం టెండర్లను పిలిచింది, టెండర్లో భాగస్వాములు అయిన వాళ్ళకే భూములు కేటాయించినమని కనీసం ప్రెస్ నోట్ అయినా రిలీజ్ అవుతుంది అనుకున్నా, లేదా మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు అనుకున్నా. వాళ్ళు కాకపోయినా సంబంధిత శాఖకు సంబంధించిన మంత్రులు కానీ లేదా హైదరాబాద్ పరిధిలో ఉన్న శ్రీనివాస్ యాదవ్ గారు లాంటి వాళ్ళో లేకపోతే మహమూద్ అలీ లాంటి హోంశాఖ మంత్రులో లేదా ఎవరైనా ప్రభుత్వంలో పనిచేస్తున్న మంత్రివర్గంలో ఉన్న ఎవరైనా సీనియర్ మంత్రులు వచ్చి ప్రభుత్వం తరఫున ఏమీ తప్పిదం జరగలేదు, ఈ భూములలో కుంభకోణం లేదు అని ఏదైనా వివరిస్తారేమో అని నేను అనుకున్నా. కానీ ఇవేవి జరగలేదు. వారు ఇద్దరు కాలం చెల్లిపోయిన వాళ్ళను, రద్దయిపోయిన 1000 రూపాయల నోటు లాంటి వాళ్ళను, ఇద్దరు మాజీ శాసన మండలి సభ్యులను పంపించి పత్రికా సమావేశం ఏర్పాటు చేసింది. అందులో ఏదైనా వివరణ ఇస్తారేమో, రామేశ్వరరావు గారికి సంబంధించిన అంశాలు కానీ, వెంకట్రామరెడ్డి గారికి సంబంధించిన అంశాలు కానీ, శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించిన అంశాలు కానీ, లేకపోతే శ్రీ చైతన్య కళాశాల కానీ, లేకపోతే ప్రిస్టేజ్ ప్రాజెక్ట్స్కి సంబంధించి ఏమైనా వివరాలు వివరించి ప్రజలకు విడమర్చి చెప్పే ప్రయత్నం చేస్తారేమో. కోకపేటలో మేము భూములను కొల్లగొట్టలేదు, దీని వెనకాల పెద్ద కుంభకోణం లేదు అని చెప్తారేమో అని నేను చూసిన. ఏమీ చెప్పలే. పాడిందే పాడరా పాసుపల్ల దాసరి అని చెప్పి రేవంత్ రెడ్డిని తిట్ల దండకం ఎత్తుకున్నారు. ఇక ఆ తిట్లు ఎట్లున్నాయంటే ఇక ఊహించడానికి వినడానికే కొంచెం అసహ్యంగా ఉన్నాయి. వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఈ రకమైన తిట్ల పోటీ పెట్టుకుంటే రేవంత్ రెడ్డి అంతకు 4 గింతలు మమ్మల్ని తిడతారు, ఆ తిట్లు విని చేసిన దొంగతనం తెరమరుగున పడుతుందేమో అని వాళ్ళు అనుకున్నారు. నేను ఇప్పుడు ఒక రాష్ట్ర పార్టీ కాంగ్రెస్కు అధ్యక్షుడిని, ఒక పార్లమెంట్ సభ్యుని. మీరు తిట్టినంత మాత్రాన, దూషించినంత మాత్రాన, అసహించుకునేటట్టుగా మీరు మాట్లాడినా, ఇంటికి వెళ్తే మీ కుటుంబ సభ్యులు మీకు అన్నం పెట్టడానికి కూడా చీదరించుకునేటంత నీచంగా మాట్లాడినా నేను ఆ అంశాల జోలికి వెళ్ళదలుచుకోలేదు. నేను ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి పదే పదే నేను ఉద్యమకారుని అని చెప్పుకునే కేసీఆర్ గారికి సూటిగా ప్రశ్న వేయదలుచుకున్నా. ఇందులో జరిగిన అవినీతి మీకు తెలియదా? మేము గింత తున్కమ్ముకుంటే 2000 కోట్లు వచ్చినాయని చెప్పిన మీకు, తున్కమ్మితే 2000 కోట్లు రాష్ట్రానికి వచ్చిన ఆదాయం గురించి మీకు అర్థమైంది. కానీ ఇంత తున్కమ్మితే 1000 కోట్ల పైన ఆదాయం నీ కుటుంబానికి వచ్చిందన్న సంగతి మాకు తెలియదని మీరు అనుకుంటురా? ఎవరిని మభ్య పెట్టదలుచుకోరు? తున్క భూమి అమ్ముడు వెనకాల దళితుల సంక్షేమానికో పద్మశాలీల అభివృద్ధి కోసం మీరు ఖర్చు పెడతామని మాకు భ్రమలు కలిగిస్తారు. కానీ మీ కుటుంబ సభ్యులు, మీ కొడుకు మిత్రులు, మీ బంధువుల కంపెనీలు, మీ పార్టీ ఎంపీ, మీ కలెక్టర్, మీ బానిస, మీ కట్టు బానిస ఎన్ని వందల కోట్ల రూపాయలు కొల్లగొడుతుండ్రో తెలంగాణ ప్రజలకు వివరించి చెప్పే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నా మీద ఉన్నది. అందుకే మీరు ఎన్ని తిట్లు తిట్టినా, పక్కదారి పట్టించాలని మీరు ప్రయత్నం చేసినా నేను పక్కదారి పట్టదలుచుకోలేదు. రహదారి మీద రాజులాగా నడుచుకుంటూ వచ్చి మీ దొంగతనాన్ని, మీ బండారాన్ని బయట పెట్టడానికే ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసిన. ఇవాళ మీడియా మిత్రులందరూ కూడా ఇచ్చిన ఈ వర్సిటీ ఎడ్యుకేషనల్ సంస్థకు సంబంధించి ఆర్ఓసి డాక్యుమెంట్ ఇది. ఇందులో సుష్మాశ్రీ కానీ, సీమ, వీళ్ళందరి పేర్లు ఉన్నాయి. ఈ పేర్లకు ఆర్ఓసీల వాళ్ళు అంటారు, ఆర్ఓసీల కాగితం ఓపెన్ చేస్తే ఎవరికైనా కనిపిస్తుంది. వీళ్ళు ఈ కంపెనీలు ఉన్నోళ్లకు కల్వకుంట్ల శైలిమ అంటే కల్వకుంట్ల తారక రామారావు గారి సతీమణికి ఉన్న సంబంధం ఏందో ఇక్కడ ఈ కంపెనీని మీకు చూపిస్తా. గచ్చిబౌలిలో 7621 గజం సర్ప్లస్ సీలింగ్ ల్యాండ్కి సంబంధించి ఇదే సుష్మాశ్రీ గారికి, తేలుకుంట్ల శ్రీధర్కు వాళ్ళ కంపెనీకి డెవలప్మెంట్కి ఇవ్వడం జరిగింది. ఈ 7621 గజాలు వీళ్ళకు ప్రభుత్వ భూమిని, వీళ్ళు భూమిలో ఉన్నారని సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్ను రెగ్యులరైజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వము. చాలా తక్కువ ధరకు చేసింది. మీకు తెలిసింది ఎక్కడుందంటే గచ్చిబౌలి చౌరస్తా, మన
హైటెక్ సిటీ పక్కన మనకు నాలెడ్జ్ పార్క్ ఏదైతుందో, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఐక్యా ఫర్నిచర్ షాప్ ఉంది కదా, దాని పక్కన డెలాయిట్ కంపెనీ ముందల జంట నగరాలలో అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న స్థలం ఏదైనా చెప్పండి అంటే ఆ నాలెడ్జ్ పార్కే అత్యంత కీలకమైన, అత్యంత విలువైన భూమి. కనీసం అక్కడ 3 లక్షల రూపాయల గజం అమ్ముడు పోతుంది ఈరోజు. 7,621 గజం అంటే దాదాపుగా దగ్గర 2 ఎకరాల భూమిని అగ్వకు సగ్వకు ప్రభుత్వ భూమిని కల్వకుంట్ల శైలిమకు, సుష్మాశ్రీకి, యలమంచిలి సీమకు తక్కువ అగ్వ ధరకు ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. ఈ భూమి వాళ్ళకి సంబంధించిన కంపెనీకి డెవలప్మెంట్కి ఇచ్చిండ్రు, స్పష్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని. ఈ 7,621 గజం భూమిలో దాదాపుగా 7,07,000 స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇవాళ అక్కడ ఉన్న మార్కెట్ విలువ ప్రకారం లెక్కేస్తే ఇది 1,400 కోట్ల రూపాయల ప్రాజెక్టు విలువ. ఈ 1,400 కోట్ల రూపాయల ప్రాజెక్టు విలువైన భూమిని, ఈ మొత్తం వ్యవహారాలను చక్కదిద్దింది ఎవరై అంటే తేలుకుంట్ల శ్రీధర్ అని చెప్పి కేటీఆర్ గారికి అత్యంత సన్నిహితుడు, క్లాస్మేట్. చదువుకున్నంత మాత్రాన ఈయన ఒకట. ఆయన ఒకవేళ దొంగతనం చేస్తే ఈయనకు అందులో ఉందని మీకు కానీ వాళ్ళకు కానీ ఏమైనా అనుమానాలు వస్తుండొచ్చు. నేను గతంలోనే చెప్పిన 5 మంది పంచభూతాలు కలిసి హైదరాబాద్ను దోసుకుంటుండ్రని. సోమేష్ కుమార్, అరవింద్ కుమార్, లోకేష్ కుమార్, తారక రామారావు, తేలుకుంట శ్రీధర్ కలిసి తేలుకుట్టిన దొంగలాగా మొత్తాన్ని కొల్లగొడుతురని. ఇక ప్రభుత్వుడి గురించి చెప్పాలంటే ఇక్కడ కేటీఆర్ గారి ఎన్నికలలో ప్రకటించిన అఫిడవిట్ ఇక్కడ ఉన్నది. 2018 శాసనసభ ఎన్నికలలో కేటీఆర్ గారు ఎలక్షన్ అఫిడవిట్ ఫైల్ చేసిండు. ఎలక్షన్ అఫిడవిట్లో మీకు అందరికీ తెలుసు, ఆస్తులు, అప్పులు, అదేవిధంగా మన మీద ఉన్న కేసులను మొత్తానికి మొత్తం ప్రకటించాలి. ఆస్తుల అప్పులను ప్రకటించే దాంట్లో కల్వకుంట్ల తారక రామారావు గారు ప్రకటించిన దాంట్లో ఈ తేలుకుంట్ల శ్రీధరు 7 కోట్ల రూపాయలు ఉత్తుత్తిగానే అప్పించిండని రాసింది. ఏం సెక్యూరిటీ లేకుండా అన్సెక్యూర్డ్ లోన్ 7 కోట్ల రూపాయలు తేలుకుంట్ల శ్రీధర్ నుంచి కేటీఆర్ వైఫ్ కల్వకుంట్ల శైలిమ ఖాతాలోకి 7 కోట్ల రూపాయలు జలయజ్ఞంలో నీళ్లు వారినట్టే, కాళేశ్వరంలో కాలువలకెళ్ళి నీళ్ళు వచ్చినట్టే, మిషన్ భగీరథలో మన ఇంటికి నల్ల నీళ్ళు వచ్చినట్టే తేలుకుంట్ల శ్రీధర్ అకౌంట్లకు వెళ్ళి మీకు మిషన్ భగీరథలో నల్లాల నీళ్ళు వచ్చినట్టు కేటీఆర్ సతీమణి కల్వకుంట్ల శైలిమ ఖాతాలోకి వచ్చినాయి. ఇవాళ కల్వకుంట్ల శైలిమ, యలమంచిలి సుష్మాశ్రీ, యలమంచిలి సీమ వీళ్ళందరూ కలిసి ప్రభుత్వ భూములో మేము ఎప్పటి నుంచో ఇందులో ఉన్నాం, అమాయకంగా మేము కొనుక్కున్నాం, మాకు వీటిని రెగ్యులరైజ్ చేయండి అని చెప్పి 7,621 గజాలు రెగ్యులరైజ్ చేయించుకొని ఈ భూమిని అంతా కూడా వాళ్ళు శ్రీధర్కు సంబంధించిన కంపెనీల మీద ఎట్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్ అని శ్రీధర్కి సంబంధించిన కంపెనీలు వీళ్ళందరూ కలిసి ఒక డెవలప్మెంట్కి ఇచ్చి ఇవాళ వీళ్ళందరికీ ప్రభుత్వ భూములను అగ్వసగ్వ గట్టిపెట్టి ఈ అగ్వసగ్వాలకు ఇచ్చిన దాంట్లో వాళ్ళకు డెవలప్మెంట్ పేరు మీద మళ్ళీ కేటీఆర్ గారికి సంబంధించిన బంధువుల కంపెనీల మీద డెవలప్మెంటు అగ్రిమెంట్ రాయించి వాళ్ళకు నామినల్గా స్క్వేర్ ఫీట్ ఇచ్చేసి మొత్తానికి మొత్తం కట్టిందంతా వీళ్ళే తీసుకుంటారు. అంటే కేటీఆర్ గారు చేసే అవినీతి, అధికార దుర్వినియోగం ద్వారా ప్రత్యక్షంగా లబ్ధి పొందిన వాళ్ళ నుంచి కేటీఆర్ ఖాతాలోకి డబ్బులు వచ్చినా వాళ్ళతోని ప్రత్యక్షంగా ఏదైనా భూ ఒప్పందాలు జరిగితే విచారణ సంస్థలు కానీ ప్రతిపక్షాలు కానీ పట్టుకుంటాయని చెప్పి మధ్యలో తేలుకుంట్ల శ్రీధర్ని అనేటువంటి ఒకరిని పెట్టి ఒక కంపెనీ ప్రారంభించి ప్రభుత్వం నుంచి ప్రత్యక్షంగా లబ్ధి పొందిన వాళ్ళ నుంచి తేలుకుంట్ల శ్రీధర్ దగ్గరికి వస్తుంది, శ్రీధర్ దగ్గరికి వెళ్ళి కేటీఆర్ ఖాతాలకు వస్తాయి. అంటే మనం అప్పుడప్పుడు బస్టాండ్లలో బస్సులు చూస్తుంటాం, హైదరాబాద్ టు విజయవాడ వయా సూర్యాపేట, లేకపోతే అప్పుడప్పుడు హైదరాబాద్లో బయలుదేరే రైలు ఢిల్లీకి పోతుంది ఏపీ ఎక్స్ప్రెస్, హైదరాబాద్ టు ఢిల్లీ వయా నాగ్పూర్ అని ఉంటుంది. సో చదువుకున్నోడికి చదువుకున్నట్టు అర్థమైంది. సేమ్ కేటీఆర్ కూడా
ఈ యలమంచిలి సుష్మాశ్రీ కానీ యలమంచిలి సీమకు కానీ ప్రిస్టేజ్ ప్రాజెక్టులకు కానీ శ్రీ చైతన్య కాలేజీలకు కానీ ప్రత్యక్షంగా వాళ్ళకు లబ్ధి చేకూర్చి వాళ్ళతోని తీసుకుంటే దొరికిపోతా అని చెప్పి శ్రీధర్ అనే వాడిని మధ్యలో పెట్టి వాళ్ళ నుంచి ఈ దోపిడీ సొమ్మునంతా అన్యాయంగా లంచం రూపంలో తీసుకోవాల్సింది డెవలప్మెంటల్ అగ్రిమెంట్ పేరు మీద శ్రీధర్ పేరు మీదకి తెచ్చి శ్రీధర్ నుంచి కేటీఆర్ ఖాతాలకు తెచ్చుకుంటుండు. ఇవన్నీ ఈ కంపెనీలు కానీ ఈ రెగ్యులరైజ్ చేసినట్టు కానీ ఈ వివరాలన్నిటినీ ఇవి అఫీషియల్ డాక్యుమెంట్స్. ఇది కాదంటారా? నేను మొన్న చెప్పిన రామేశ్వరరావు గారికి సంబంధించిన విషయంలో కానీ వెంకట్రామరెడ్డి వాళ్ళ కుటుంబానికి సంబంధించిన రాజ్ పుష్ప రియాలిటీ విషయంలో కానీ మన్నే సత్యనారాయణ రెడ్డి మన్నే శ్రీనివాస్ రెడ్డి సోదరుడి విషయంలో మీకు ప్రత్యక్షంగా ఆ పార్టీతో కానీ ఆ కుటుంబంతో కానీ ఉన్న అనుబంధం మీకు అందరికీ తెలుసు కాబట్టి నేను వివరాలు చెప్తలేను. ఇవాళ ప్రిస్టేజ్ ప్రాజెక్ట్స్ ఈ టెండర్లో పాల్గొన్నది. మరి ప్రిస్టేజ్ ప్రాజెక్ట్స్ బెంగళూరుది కాబట్టి దానికేం సంబంధం సార్ అని. అయ్యా వీళ్ళు ఇంతకుముందే చిల్లర దొంగతనాలు కల్చే చేస్తారు. రాజేంద్ర నగర్లో బుద్వేల్ గ్రామంలో 285 సర్వే నుంచి 288 సర్వే వరకు యూనిటెక్ లిమిటెడ్ అనే కంపెనీకి 164 ఎకరాలు టెండర్లు వస్తే వాళ్ళు సరైన సమయంలో డబ్బులు చెల్లించకపోతే చెల్లించిన కాడికి 41 ఎకరము వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసిర్రు ఏపీఐఐసి నుంచి. ఆ భూమి వాళ్ళు ఇతరులకు అమ్మడానికి లేదు. ఆ యూనిటెక్ లిమిటెడ్ కంపెనీలో ఉన్న ఇద్దరు సోదరులు దివాలా తీసి ఈ ఆస్తులన్నిటిని కూడా పెట్టుబడులు పెట్టిన వాళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఈ ఆస్తులు ఏవి ఎవరికి అమ్మొద్దు, సుప్రీంకోర్టు పర్యవేక్షణనే యూనిటెక్ లిమిటెడ్ కంపెనీలో ఉన్న ఆస్తులన్నిటిని కూడా సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఈ ఆస్తులను అమ్మి ఈ ఆస్తులలో వచ్చిన వాటిని అందులో పెట్టుబడులు పెట్టిన వాళ్ళందరికీ పంచిపెట్టాలని ఆదేశాలు ఇచ్చిన తర్వాత అమ్మకాలు కొనుగోళ్ల మీద నిషేధం విధించిన తర్వాత ఎవరికి తెలియకుండా యూనిటెక్ లిమిటెడ్ కంపెనీ ప్రిస్టేజ్ ప్రాజెక్ట్స్ వాళ్ళకు తెగనమ్మిండ్రు. ఆ ప్రిస్టేజ్ ప్రాజెక్ట్స్ వాళ్ళకు అనుమతులు ఇవ్వద్దు, రేరా పర్మిషన్ ఇవ్వద్దు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సుప్రీంకోర్టు దృష్టిలో పెట్టితే తప్ప ₹1 విలువైన ఆస్తిని కూడా అమ్మడానికి వీల్లేదు. అలాంటి ప్రాపర్టీని యూనిటెక్ లిమిటెడ్ కంపెనీ యజమానులను ప్రిస్టేజ్ వాళ్ళు చెప్పా పెట్టకుండా కోర్టు విషయాలన్నీ దాచిపెట్టి కొనుగోలు చేసి అగ్గొక్కొని కేటీఆర్కు సోమేష్ కుమార్ గారికి కప్పం కట్టి ఆ ప్రాపర్టీని లేఅవుట్లు చేసి అమ్మడానికి పెట్టారు. నేను స్పష్టంగా సంవత్సరం నుంచి సంవత్సరం పైన 27 ఫిబ్రవరి 2020 దీంట్లో చాలా ఇంతలా పుస్తకం మొత్తం తయారు చేసి ఈ భూమి తెలంగాణ ప్రజలది, ఈ భూమి అక్కడ ప్రాజెక్టులు నిర్మిస్తామని చెప్పి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని నిరుద్యోగ యువత భవిష్యత్తుకు మంచి పునాదులు వేస్తామని యూనిటెక్ లిమిటెడ్ కంపెనీ కొన్నది. అందులో పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారులందరినీ కూడా నిండా ముంచి ఇవాళ గుట్టు చప్పుడు కాకుండా సుప్రీంకోర్టును మోసం చేసి వీళ్ళు అమ్ముతున్నారు. దీనికి ఇచ్చిన రేరా అనుమతిని రద్దు చెయ్యి. అదేవిధంగా ఈ లేఅవుట్ అమ్మకుండా లేఅవుట్లు అమ్మినా కూడా రిజిస్ట్రేషన్లు జరగకుండా డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్కు సబ్ రిజిస్ట్రార్కు ఫిర్యాదు చేయండి, మీరు ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి కేటీఆర్ గారికి సోమేష్ కుమార్ గారికి పదే లేఖలు రాసిన దానికి సంబంధించిన వివరాలు ఇచ్చిన. నేను లేఖలు రాస్తే సోమేష్ కుమార్ నాకు ఓ లేఖ రాశాడు, నీ దగ్గర ఉంటే ఏమైనా ఆధారాలు పెట్టు అని. ప్రభుత్వానికి ఫిర్యాదు ఇస్తే భూమి దాని వివరాలు రెవెన్యూ డిపార్ట్మెంట్లు ఉంటాయి, అమ్మిన టీఎస్ఐఐసి దగ్గర ఉంటాయి. అయినా వాళ్ళు అతి తెలివితేటలు ప్రదర్శించి నాకు లేఖ రాస్తే దానికి సంబంధించిన వివరాలను ఒక పుస్తకం తయారు చేసి సోమేష్ కుమార్ గారికి ఇచ్చిన. ఇక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా ఫోన్ ఎత్తుతలేడు. ఇవన్నీ ఇచ్చినాక దొరుకుతలేడు. మనిషి ఆఫీస్కి పోదామంటే తప్పించుక తిరుగుతుండు. ఎవరినైనా ఇట్లనే ఉంటే వేరే ఆఫీసర్లు చెప్తాను, నా పరిస్థితి తెలియదా? నాదేముంది, నాది బంట్రోతు ఉద్యోగమే, నేను కేటీఆర్ గారు చెప్పింది చేస్తున్నా అని. ఆ ప్రిస్టేజ్ ప్రాజెక్ట్స్ వాళ్ళు అందులో రుచి మరిగింది. అందులో ₹1,00,00,000 లాభం వచ్చింది. ఆ ₹1,00,00,000 కేటీఆర్కు కమిషన్లు వచ్చినాయి కాబట్టి ఆ పైసలు క్యాష్ తీసుకుంటే ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు కాబట్టి మళ్ళీ కోకపేటలో అగ్గొక్కు ప్రిస్టేజ్లకు ప్రాజెక్ట్ ఇచ్చి వీళ్ళు ఒక కొత్త తరహా దోపిడీకి ఒక విధానాన్ని కనిపెట్టిండ్రు. వీళ్ళు కావాల్సిన వాళ్ళకు ప్రభుత్వ భూములను
గతంలో సాయం చేసిన దానికి ఇప్పుడు చేయబోతున్న సాయానికి ప్రభుత్వ భూములను అగ్గొకు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ పేరు మీద కొన్న తర్వాత దాన్ని కేటీఆర్ కావాల్సిన వాళ్ళకి డెవలప్మెంట్ పేరు మీద ఇవాళ హైదరాబాద్లో సికింద్రాబాద్లో జంట నగరాలలో ఏ భూమైనా ప్రైవేట్ వ్యక్తులు భూములు బిల్డర్స్కు డెవలప్మెంట్కి ఇస్తే 50-50% లేదా ల్యాండ్ లార్డ్కే 60% ఇచ్చి భూమి విలువ ఎక్కువ ఉన్నప్పుడు ల్యాండ్ లార్డ్కు 60% ఇచ్చి బిల్డర్ 40% తీసుకుంటుండు. ఇక్కడే ఉంది మతలబ్ అంతా. 25% భూ యజమానికి ఇచ్చి 75% బిల్డర్ తీసుకుంటుండు. ఆ బిల్డర్ కేటీఆర్ బంధువులు అందులో దిగుతారు. ఎవరికైనా చూసేటోళ్ళకు ఉంటే కేటీఆర్ బంధువులకు భూమి కొనుక్కునే యజమాని డెవలప్మెంట్కి ఇచ్చిండు, ఆయన అభివృద్ధి చేసిండు, ఆయన బిల్డింగ్ కట్టించిండు, ఆయన కొంతిచ్చిండు, ఈయన ఇంత తీసుకున్నాడని. అంటే దొంగతనం చేసిన దాంట్లో వాటాలు చాలా తెలివితేటలతోని పంచుకుంటుండ్రు. విక్రమార్కుడు సినిమాల బ్రహ్మానందము తర్వాత రవితేజ కలిసి దొంగతనం చేసి అన్నీ అరగుండు కొట్టి మళ్ళీ మొత్తం గుండు కొట్టి తీసుకొచ్చి పంచుకునేటప్పుడు ఇక్కడేసి నీకు ఇది నాకు ఇది అని పంచుకుంటారు చూడు. అచ్చం అట్లనే ఉంది. గుండు శ్రీధరు మన కేటీఆర్ వీళ్ళిద్దరు కలిసి కంపెనీల దగ్గర దోసుకుంటున్నాయి. ఎవరైనా ఇక్కడ చూడకుంటే ఒకసారి మళ్ళీ ఆ సినిమా చూడండి. విక్రమార్కుడు సినిమాలో బ్రహ్మానందం రవితేజ కలిసి ఊర్లో ఉండే జనాలకు చివరికి ఎమ్మెల్యే గారు సతీమణిని కూడా వదలకుండా సగం గుండు ఒకటి కొడతాడు, మిగతా గుండు ఇంకోటి కొడతాడు, మొత్తాన్ని కలిసి గుండుకు పంగనామాలు పెట్టి మొత్తం దోసుకునే వ్యవహారం ఎట్లుందో ఇవాళ కోకపేటలో, కానంమెట్టులో, మంచిరేవులలో, నార్సింగ్లలో, గచ్చిబౌలి ప్రాంతాలలో ఉన్న భూములు ఎవడు కట్టడానికి అనుమతుల కోసం వచ్చినా 20-25% రాసిస్తే తప్ప వాళ్ళకు అనుమతులు ఇస్తలేరు. అందులో భాగంగానే ఇవాళ కోకపేటలో జరిగిన భూముల వేలంలో ఇతర రాష్ట్రాల సంస్థలు వేటిని రానియలే. ఇవి వేలం పెట్టకంటే ముందు ఏమన్నారు, అంతర్జాతీయ సంస్థలు వస్తున్నాయి, ఇతర రాష్ట్రాలలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి, అసలు మన హైదరాబాద్ అంతర్జాతీయ నగరం అయింది, ఈ అంతర్జాతీయ నగరంలో విదేశీ పెట్టుబడులు వస్తున్నాయి, తద్వారా వేలాది ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్పిండ్రు. ఇవాళ వీళ్ళు అంతర్జాతీయ వేలం వేసిన అని చెబితే అంతర్జాతీయ వేలంలో విశ్వనగరంలో వచ్చింది ఎవరై అంటే అయ్యగారు సుట్టపోళ్ళు, అయ్యగారి బక్కపోళ్ళు, ఆయన కమిషన్లు ఇచ్చేటోళ్ళు. ఇవాళ వచ్చిన 5 డైరెక్ట్ టీఆర్ఎస్ వాళ్ళే, టీఆర్ఎస్ వాళ్ళ బంధువులు, టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, కలెక్టర్ ముసుగులో ఉన్న వాళ్ళ పార్టీ కార్యకర్తలు. ఇవే కాదు, ఇంకా వెంకటరామరెడ్డి గారు ఔటర్ రింగ్ రోడ్లో చేసిన అవకతవకల మీద సిబిఐ విచారణను కూడా తుప్పెట్టిర్రు. ఇవాళ రాజ్ పుష్ప రియాలిటీ అంటే తెల్లాపూర్లో కానీ, మంచిరేవులో కానీ, కోకపేటలో కానీ, నార్సింగ్లో కానీ ఆయన ఎన్ని వందల ఎకరాలు ఆక్రమించుకొని ఆయన తక్కువ ధరకు కొని కలెక్టర్గా ఉండి అధికార దుర్వినియోగానికి పాల్పడి భూములను అక్కువసాక్కువ కొని ఆయనకి ఎక్కడ భూమి ఉంటే అక్కడ ప్రభుత్వ పైసలతో 150 ఫీట్ల రోడ్ వేయించుకుంటున్నాడు. గతంలో 1 ఎకరాకు 1,00,000 స్క్వేర్ ఫీట్ అనుమతి వచ్చేది, ఇవాళ 5 లక్షల స్క్వేర్ ఫీట్ అనుమతి ఇస్తారు. రేపు ఇప్పుడు అమ్మపోయిన దానికి 7 లక్షల స్క్వేర్ ఫీట్ ఇస్తారంట. కేసీఆర్కు సంబంధించిన బంధువు 25 ఎకరాల అపార్ట్మెంట్స్ కడితే 3,200 అపార్ట్మెంట్స్ కట్టారు. దాదాపుగా ఒక్కొక్క ఫ్లాటు 2 కోట్ల రూపాయలు. 2 కోట్ల రూపాయలు పెట్టి అపార్ట్మెంట్ కొనుక్కున్న వాళ్ళు ఇట్లా 2 కార్లన్నీ ఉంటాయి. 3,200 ఫ్లాట్లు ఉంటే అపార్ట్మెంట్కు 2 కార్లు ఉంటే 6,000 కార్లు ఒక్క 25 ఎకరాలలో 6,000 కార్లు పార్కింగ్ చేస్తే ఉదయం 10 గంటలకు ఆఫీస్కి వెళ్ళడానికి అందులోకెళ్ళి 6,000 3,000 కార్లు రోడ్ల మీదకి వస్తే ఆ రోడ్ల పరిస్థితి ఏంది? 3,000 కుటుంబాలు అక్కడ ఉంటే ఆ అపార్ట్మెంట్ల నుంచి వచ్చే డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ, అక్కడ ఉండే పొల్యూషన్ కానీ, ఇవన్నీ ఈ హైదరాబాదు నగరాన్ని ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన నగరంగా మార్చడానికి అత్యంత వేగంగా కేటీఆర్ గారు ప్రయత్నం చేస్తుండ్రు. మీరు అర్థం చేసుకోండి, ఇవాళ ఐటీ ప్రాంతాలలో ఇన్నిన్ని ఫ్లోర్లకు అనుమతిస్తే లక్షల కొద్ది కార్లు ఉదయం ఆఫీస్కి పోయేటప్పుడు కానీ, సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు కానీ వస్తే ఈ హైదరాబాదు నగరం ఏం జరగబోతుందో, ఆ కార్లు రోడ్ల మీద గంటల కొద్ది ఆగితే ఆ కారులో నుంచి వెలువడే కలుషితము హైదరాబాదు వాతావరణాన్ని ఎంత దుర్భరమైన పరిస్థితికి హైదరాబాదు నగరాన్ని నెట్టబోతున్నారో మీరు ఆలోచించేయండి. ఈ కట్టిన బిల్డింగులు కూడా గండిపేట పక్కన ఉండే పిరంగి కాలువ ఎట్లయితే నీళ్లు పోతాయో ఆ కాలువల్ని పూర్తి చేసి కట్టారు. ఇప్పుడు ఇంకొక 25 ఎకరాలకి రాజ్ పుష్ప రియాలిటీకి
సరిగ్గా గండిపేట నుంచి ఈ పెరంగి కాలువ ఇక్కడ కాలువ మీదనే పర్మిషన్ కాలువ పూర్తి చేసి ఇప్పుడు కట్టడానికి గుంతలతో వేయండి. అంటే ఆయన కలెక్టర్ కాదు, సిద్దిపేట కలెక్టర్ కాదు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కాదు, ఒక ల్యాండ్ మాఫియా. ఈ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వాళ్ళందరినీ సిండికేట్ చేసి సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామరెడ్డి గారు నడుపుతున్నారు. ఈ టెండర్లు వేయడానికి ప్రయత్నం చేసిన అన్ని కంపెనీలను ఫోన్లు చేసి బెదిరించిండు. ఇవాళ మేము కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీ ద్వారా టెండర్లు పిలిచినామంటూ నేను అడుగుతున్నా, ఇప్పటివరకు ఎప్పుడైనా ఎంఎస్టీసీ ప్రత్యక్షంగా ఈ ప్లాట్ఫామ్ని ఎవరికన్నా ఇచ్చిందా? తెలంగాణ గవర్నమెంట్కే సిజీజీ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ద్వారా 21 సంవత్సరం క్రితమే 20 ఏళ్ళ క్రితమే ఈ గ్లోబల్ బిడ్డింగ్ పిలవాలి, ఈ టెండర్ పిలవాలని అత్యంత అధునాతనమైన సాంకేతికత పరిజ్ఞానంతో దేశంలోనే అందరికి ఆదర్శంగా ఉండేటట్టు ఉమ్మడి రాష్ట్రంలో ఆ విధానాన్ని తెచ్చారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము సొంతంగా తన సంస్థ ఈ ప్రొక్యూర్మెంట్ తెలంగాణ ఈ ప్రొక్యూర్మెంట్ సంస్థ ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఈ ప్రొక్యూర్మెంట్ సంస్థ నుంచి టెండర్లు పిలవకుండా పబ్లిక్ సెక్టర్ యూనిట్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీ ద్వారా టెండర్లు పిలిచినాం అనడానికి వెనకాల ఉన్న చీకటి భాగవతం ఏందో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. ఎంఎస్టీసీ ఎవరు పోయినా ఐటీ ప్రొఫెషనల్స్ పోయి మీ సంస్థను మేము లీజుకు తీసుకుంటాం, మేము పలానా దగ్గర టెండర్ వేసుకుంటాం అంటే ఆఫీస్లో 10% 15% మనం బిల్లింగ్ రేజ్ చేసే దాంట్లో ఇస్తే వాడు ఆటోమేటిక్గా నీకు ఇచ్చేస్తాడు. దాన్ని నిర్వహణ ఒక ప్రైవేట్ కంపెనీ చేతిలోకి వస్తుంది. నువ్వు టెండర్ ఇవ్వడానికి పోయినా టెండర్లో 5 కోట్ల రూపాయలు ఈఎండి కడితే టెండర్లో పార్టిసిపేట్ చేయొచ్చు అంటాడు. నేను అడుగుతున్న ఏ టెండర్కైనా మొదట టెక్నికల్ బిడ్, రెండవది ప్రైజ్ బిడ్. టెక్నికల్ బిడ్ అంటే ఇప్పుడు ఒకవేళ ఇక్కడ నుంచి అక్కడికి బండలు వేయాలంటే ఇంతకుముందు ఇతనికి అనుభవం ఉందా, ఇతనికి టెండర్ ఇస్తే అడ్వాన్స్ తీసుకొని పారిపోతాడా, ఇతని బ్యాంకు టర్నోవర్ ఎంత, ఇతని బ్యాలెన్స్ షీట్ ఎంత, ఈ కంపెనీకి ఉన్న నికర ఆస్తులు ఎంత, ఇతనికి ఉన్న అనుభవం ఎంత, ఈ భూమి ఏ ఉద్దేశం కోసం అయితే మేము అమ్ముతున్నామో ఆ ఉద్దేశాన్ని ప్రాజెక్టును కట్టగల నైపుణ్యం ఇతనికి ఉన్నదా అని చెప్పి అన్ని ఎవాల్యుయేట్ చేస్తారు. 5 years బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చూస్తారు, ఇతని ట్రాక్ రికార్డ్, ఇతనికి ఈ రకమైన వ్యాపారంలో అనుభవం ఉందా, ఒకవేళ ఈ భూమిని ఇతనికి అమ్మితే టెండర్లో ఏదైతే ఈఎండి కట్టి ఈఎండిలో సక్సెస్ఫుల్ బిడ్డర్ అయినాక మళ్ళీ ఈ డబ్బులు కట్టగలిగే శక్తి ఈయనకు ఉన్నదా లేదా అని అన్నీ చూసుకొని టెక్నికల్ బిడ్లో క్వాలిఫై అయితేనే ప్రైజ్ బిడ్ ఓపెన్ చేస్తారు. కానీ ఇందులో అవన్నీ ఏం లేవు. చక్కగా 5 కోట్ల రూపాయలు ఈఎండి కట్టు, టెండర్ల పాట వాడు, బెదిరించుకో, 100,000 కోట్ల రూపాయల విలువ ఉండే భూమిని సగం ధరకు కొను, సగం ధరకు కొన్నదాన్ని 5 కోట్ల రూపాయలు ఈఎండి కట్టి పట్టుకొని మీదనే ఇంకో రియల్ ఎస్టేట్కి అమ్మేసి శనిగలు తిని చేతులు గడుకున్నట్టు ఇవాళ భూములను పల్లి బఠానీలలాగా తెగనమ్మే పని పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఈ తెగనమ్మే కార్యక్రమాలలో భాగంగానే వీటన్నిటినీ నిబంధనలు ఉల్లంఘించి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు ముసుగు తొడిగి ఎంఎస్టీసీ ద్వారా టెండర్లు పిలవాలంటున్నాడు. నేను అడుగుతున్న కేసీఆర్ గారు, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కింద పనిచేసే తెలంగాణ ఈ ప్రొక్యూర్మెంట్ అనే గవర్నమెంట్ ప్లాట్ఫామ్ని నీ ప్రభుత్వ రంగ సంస్థ ఐటీలో అందరికి ఆదర్శంగా ఉన్నాం, టీఐ పాస్లో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాం. కేటీఆర్ గారు అమెరికాకి వెళ్ళి ఐటీలో అంత పొడిచిండు ఇంత పొడిచిండు, అసలు ఆయన అంత అందవేసిన చెయ్యలేదని పదే చెప్పారు. మీరు అందరూ చూసారు. అంత నిపుణులు ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన ఈ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్ను వాడుకోకుండా ఎందుకు ఎంఎస్టీసీ దగ్గరికి పోయినరు? ఈ టెండర్లల్లా నేను సూటిగా అడుగుతున్నా, టెండర్లు ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇస్తేనేమో L1 L2 L3 చెప్తుంది, అంటే లోయెస్ట్ 1 లోయెస్ట్ 2 లోయెస్ట్ 3. ప్రభుత్వం ఏదైనా ఆస్తి అమ్మినప్పుడు H1 H2 H3 అంటారు, అంటే హైయెస్ట్ 1 హైయెస్ట్ 2 హైయెస్ట్ 3. అత్యధికంగా రాష్ట్ర ప్రభుత్వానికి ధర చెల్లిస్తాన్న వాళ్ళకు టెండర్ ఇవ్వాలి. రెండో గారు మూడో గారు ఇప్పుడు ఈ అమ్మిన 50 ఎకరాలల్లా రామేశ్వరరావు గారికి సంబంధించిన కంపెనీలకు టెండర్లు వచ్చింది కదా, వాళ్ళకు పోటీ పడ్డ బిడ్డర్లు ఎవరు? సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామరెడ్డి గారు కొనుక్కున్న భూములకు ఆ సంస్థతోని పోటీ పడ్డ బిడ్డర్లు ఎవరు? మన్నే సత్యనారాయణ రెడ్డి టీఆర్ఎస్ ఎంపీ సోదరుడు
టెండర్ దక్కించుకున్నాడు కదా, ఆయనతోని పోటీ పడిన సంస్థలేవి? అదేవిధంగా ప్రిస్టేజ్ ప్రాజెక్టు శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ప్రాజెక్టులకు టెండర్లు వచ్చినాయి కదా, ఈ సంస్థలతోని పోటీ పడ్డ సెకండ్ హైయెస్ట్, థర్డ్ హైయెస్ట్ సంబంధించిన వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు? మీరు ఎందుకు రహస్యంగా పెడుతున్నారు? అసలు మీరు టెండర్ వేయడానికి పెట్టిన అప్లికేషన్ ఏది? ఏదైనా ఒక హోంగార్డ్ అయినా, ఒక చెప్రాస్ అయినా, ఒక కానిస్టేబుల్ అయినా, ఒక క్లర్క్ అయినా ఉద్యోగాలు ఇవ్వాలంటే మనం ఒక ఫార్మాట్, ఒక అప్లికేషన్ ఇస్తాం. ఆ అప్లికేషన్లో ఫిలప్ చేయాలంటే పేరు, తండ్రి పేరు, వయసు, ఊరు, ఇవన్నీ. టెండర్లలో కూడా ఏదైనా పని ఉంటే ఆ పనిని కోడ్ చేసి కింద నీ కంపెనీ ఏంది, నీ కంపెనీ ఎక్స్పీరియన్స్ ఏంది, నీ కంపెనీ టర్నోవర్ ఏంది, నీ కంపెనీకి ఉన్న ప్రాఫిట్ ఏంది, నీ కంపెనీ గతంలో ఎక్కడెక్కడ ఏమేం పనులు చేసింది, ఏమేం సర్టిఫికెట్లు పెట్టినావు, ఇప్పుడు నువ్వు ఎంత ఈఎండి కడుతున్నావు, నువ్వు ఎంత లోపల పేమెంట్లు, ఈ పేమెంట్ షెడ్యూల్ అన్నీ కూడా ఒక టెండర్ అప్లికేషన్లో పెట్టి ఆ టెండర్ అప్లికేషన్ ఫిలప్ చేసి అప్లోడ్ చేయాలా? నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, మీరు ఈ టెండర్లో పిలిచినామంటున్నా, ఈ టెండర్లో మీరు పొందుపరిచిన అప్లికేషన్ టెండర్ కండిషన్స్ ఏంటో ప్రజలకు చెప్పండి. టెండర్లో అనుభవం కూడా ఉండాలని టెక్నికల్ బిడ్ అండ్ ప్రైస్ బిడ్ రెండు సపరేట్గా పెట్టినరా? లేదంటే జస్ట్ 5 crores ఈఎండి కడితే వాళ్ళకు ఒక కోడ్ ఇచ్చి వాళ్ళు లోపలికి ఎంటర్ అయ్యి టెండర్ ఆక్షన్లో, ఈ ఆక్షన్లో పాల్గొనడానికి ఇచ్చిండ్రా? మీరు ప్రజలకు స్పష్టత ఇవ్వండి. ఒకవేళ 5 కోట్లు కట్టినోడు ఎవడైనా లోపలికి వచ్చి టెండర్ వేసే అవకాశం ఇస్తే దావుద్ ఇబ్రాహిం కూడా భూములు కొనుక్కోవచ్చు, చోటా రాజన్ కొనుక్కోవచ్చు, కేటీఆర్ కూడా కొనుక్కోవచ్చు. చార్లే శోభరాజ్, దావుద్ ఇబ్రాహిం, బిల్లా రంగాలు కొనుక్కోవడానికి కూడా మీరు 5 కోట్ల రూపాయలు కట్టినోని కల్లా మీరు టెండర్లో పార్టిసిపేట్ చేయడానికి ఇస్తే దీంట్లో నల్లధనం ఎంత పొర్లుతుందో, ల్యాండ్ మాఫియా వాళ్ళు బెదిరించుకోవడానికి ఎట్లా అవకాశాలు ఉంటాయో, ఇవాళ దేనికి మీరు అవకాశం ఇస్తున్నారు? ముఖ్యమంత్రి గారు, మీరు ప్రభుత్వ భూములు అమ్మేటప్పుడు ఆ సంస్థ యొక్క ఇంటిగ్రిటీని చూడాలి, ఆ సంస్థ యొక్క నేపథ్యం చూడాలి, ఆ సంస్థకున్న అనుభవాన్ని చూడాలి. సంస్థ అనుభవం కానీ, నేపథ్యం కానీ, వచ్చిన సొమ్ము ఎక్కడిది కానీ, లేకపోతే వీళ్ళు టెండర్ల సక్సెస్ఫుల్ బిడ్డర్ కాగానే ఎంబడెంబడే మీదనే 5 కోట్ల రూపాయలు కట్టిండు, హర్రాజు వాడిండు, అందరిని బెదిరించుకున్నాడు, భూమి గుంజుకున్నాడు. 2 గంటలలోనే పక్కోనికి 30 కోట్ల 60 కోట్లకు అమ్ముకొని పోతే ఎకరాకు 30 కోట్లు వానికి లాభం వచ్చింది అనుకో. అంటే ఇదంతా లావాదేవీలు ఒక వారం రోజులలో అయిపోతాయి. ఇదంతా ఎట్లుందా అంటే సాయంత్రం పూట శనగలు తిని చేతులు కట్టుకున్నట్టు ఉంది. 100 కోట్ల రూపాయలు దోపిడీకి పాల్పడి ఈ దోపిడీని ప్రశ్నిస్తే ఆ కోకాపేటలో కాంగ్రెస్ పార్టీ హయాంలో పేదోళ్ళకు పట్టాలిస్తే ఆ భూములను పరిశీలిస్తాం, పేదోళ్ళను కలిసి వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకుంటాం. రేపు పార్లమెంటు రాబోతుంది, పార్లమెంటులో ప్రస్తావిస్తామని మేము ప్రయత్నం చేస్తే వందలాది మంది పోలీసులను పెట్టి మమ్మల్ని ఇళ్లలో నిర్బంధించిండ్రు. మా నాయకులు జగ్గారెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారిని, బట్టి విక్రమార్క గారిని, పొర్నాల లక్ష్మయ్య గారిని, అదేవిధంగా జ్ఞానేశ్వర్ ముదిరాజును, ముంగి జైపాల్ను కోకాపేటలో వందలాది మందిని, అదేవిధంగా చాలామందిని ఇవాళ పోలీసులను పెట్టి నిర్బంధించి అరెస్టులు చేసిండ్రు. అక్కడికి పేదోళ్ళు పోతే మహిళలను చూడకుండా విచక్షణారహితంగా వందలాది మంది పోలీసులను పెట్టి దాడులు చేసిండ్రు. నేను ఒక్కటే అడుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని, భూమి అమ్మితివి వాడు కొనుక్కునే, మేము ఎవరైనా పోతే భూమి ఏమైనా తీసుకుపోతామా? లేకపోతే నువ్వు దోపిడీ చేసిన లంకెబిందెలు కానీ అక్కడ ఏమైనా దాచిపెట్టిన లంకెబిందెలు మేము ఎత్తుకపోతామా? భూమిలో ఏమైనా లంకెబిందెలునా? భూమి కాడిపోతే చూపిస్తాం మీడియా వాళ్ళకు, అయ్యా హైటెక్ సిటీ కూతవేటు దూరంలో ఉంది, ఐటీ కంపెనీలకు 6 అడుగుల దూరంలో ఉంది, అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు కళ్ళ ముందల కనిపిస్తుంది, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పక్కన ఉంది, ఇగో అత్యంత విలువైన భూములు అగ్గొకు అమ్మిండ్రు, పల్లి బఠానీలకు అమ్మిండ్రు అని చూపిద్దాం అనుకున్నాం. 200 మంది పేదోళ్ళకి ఇచ్చిన ఇళ్ల పట్టాలు వాళ్ళ హక్కులు కాంగ్రెస్ పార్టీ ఇస్తే దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వకపోను, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపోను, ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పట్టాలు ఇవాళ బుట్ట దాఖలు చేసి ఆ భూములను వందలాది కోట్ల రూపాయలకు తెగ నమ్ముకుంటుంటే ఆ పేదోళ్ళ తరఫున కనీసం నిరసన తెలిపే స్వాతంత్రం లేదా? నిరసన తెలపడానికి పోయిన పేదోళ్లను, ఆడోళ్లను, చిన్నపిల్లల్ని పోలీసులు ఏ రకంగా ఎంత పాశవికంగా దాడులు చేస్తున్నారో మీరు చూడలేదా? వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులా లేకపోతే ప్రైవేట్ సైన్యమా? ఈ పోలీసులు ఎస్ఓటీలో స్పెషల్ ఆపరేషన్స్ టీమ్
సైబరాబాద్ కమిషనరేట్ కింద ఉంటే సజ్జనార్ కింద ఎస్ఓటి హెడ్ ఎవరో తెలుసా? పెద్ద దూర ఆడుంటే చిన్న దూర నీడ పెట్టి ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసి సందీప్ రావుని అక్కడ పెట్టి ఎస్ఓటి ఇవాళ నీ చుట్టపొలను నీకు కావాల్సిన వాళ్ళని కొద్దిమంది బంధువులను అడ్డం పెట్టుకొని పోలీసులను పెట్టి కాకి చొక్కాల కాళ్ళ కింద తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని తొక్కి వాళ్ళ హక్కులను నేలమట్టం చేసి పేదోళ్ళ భూములు గుంజుకొని వందలాది కోట్ల రూపాయలు కొల్లగొడుతుంటే ఈ దేశ ప్రధానమంత్రికి హోంమంత్రికి సిబిఐకి నన్ను జగ్గారెడ్డిని మమ్మల్ని అందరినీ బట్టి విక్రమార్కర్ని అదే తెలంగాణ ప్రజలు ఎన్నుకొని ప్రతిపక్ష నాయకులుగా ప్రజల తరఫున కొట్లాడమని ప్రజలు మాకు ఓట్లేసిండ్రు. ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు వాళ్ళ కష్టాలు చూడకుండా ఢిల్లీకి వెళ్ళి పార్లమెంట్లో మేము గాడిదలం గాయాలనా? లేకపోతే గాడిద పనులేమన్నదో మళ్ళా ప్రజల కష్టాలు ప్రత్యక్షంగా చూసి గల్లీలో ఉన్న సమస్యలను ఢిల్లీలో ఉన్న పార్లమెంటుల లేవనెత్తి ఆ సమస్యలకు పరిష్కారం చేసి వందలాది కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డ మీద ఫిర్యాదు చేసి మీరు మెక్కిన సొమ్మును కక్కించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. అధికారులు చెప్తారు సార్ కోకపేట పోకుంటే ఎక్కడికి పోయినా సరే అని. ఎందుకంత భయం అని అడుగుతున్నాను నేను కేసీఆర్ని కేటీఆర్. నేను కోకపేట పోతా అంటే ఎందుకు మీ లాగులు దడుస్తున్నాయి? ఎందుకు రాత్రంతా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు? ఏంది మీరు పారదర్శకంగా ప్రభుత్వ భూములకు అత్యధిక విలువగట్టి అమ్మినప్పుడు ఆడ అధికారులను నించోబెట్టి మేము ఎవరమైనా నిలబడి చూడు సార్ ఈడ తొండలు కూడా గుడ్లు పెట్టవు ₹1 కూడా అమ్ముడు పోదు మేము 50 కోట్లకి ఎకరం అమ్మినాం సార్. ఏం సంగతి సార్ నీ సంగతి అని అడగొచ్చు కదా. మేమన్నా తుపాకులు తీసుకొని పోతున్నాం గొడ్డన్లు తీసుకొని పోతున్నాం కాంగ్రెస్ పార్టీ జెండా వేసుకొని కండు వేసుకొని పోయినావు. నేను ఎంపీని నిలబెట్టి మాకు వివరించు. నువ్వు అట్లా కాకుండా పోలీసులను పెట్టి అక్కడికి పోయిన వాళ్ళను గొడ్లను బాదినట్టు బాది మహిళలని చూడకుండా పోలీసు వాళ్ళతో కొట్టించుడేంది? ఎస్ఓటి అధికారిగా సంతోష్ సడ్డకుని పెట్టి సందీప్ రావుని పెట్టి ఆయన అక్కడ నిలబడి సైగలు చేసుకుంటా విచారణలు చేసుకుంటా వాళ్ళకు నమ్మిన బంట్లను కొంతమందిని పెట్టుకొని ఈ దాడులేంది? భౌతిక దాడులేంది? ఇది చూస్తుంటే ఎక్కడికి దారి తీస్తుందంటే నిజాం హయాంలో ప్రజల మీద పెత్తనాన్ని నిలబెట్టుకోవడానికి రాజ్యాన్ని కాపాడుకోవడానికి కాసిం రిజ్వీ నాయకత్వంలో రజాకర్లను ఎట్లయితే పెట్టి ప్రజలని హింసించి తన రాజ్యాన్ని కాపాడుకోవాలనుకున్నాడో అప్పుడు ప్రజలలో సహనం నశించి స్వేచ్ఛ కోసం సాయుధ రైతాంగ పోరాటానికి దారులు తీసినాయి. ఇవాళ తెలంగాణలో కూడా ప్రజల స్వేచ్ఛను హరిస్తున్న ప్రజలను గృహ నిర్బంధాలకు పాల్పడి పోలీసుల కవాతుల మధ్యలో ప్రజల హక్కులను వాళ్ళ కాళ్ళ కింద పెట్టి తొక్కుతుంటే ఈ తెలంగాణలో ప్రజలు స్వేచ్ఛ కోసం మళ్ళొక్కసారి తిరగబడి కేసీఆర్ గడీలను బద్దలు కొట్టే పరిస్థితి వస్తుంది. ఖబర్దార్ కేసీఆర్, నువ్వు అనుకుంటున్నావేమో నీ ఆటలు సాగవు. నువ్వు అనుకుంటుండొచ్చు బొక్కలో దూరుకున్న చుట్టుముట్టు గోడలునే. నిజాం నవాబు కూడా కోటలుండే గోడలుండే గడీలుండే. కానీ చివరాఖరికి తెలంగాణ ప్రజల ముందు తల వంచక తప్పలేదు. నిన్ను కూడా వంగబెడతాం. నువ్వు అనుకుంటున్నావు నీ నీ అహంకారం, నీ డబ్బు, నీ అధికారం నిన్ను కాపాడుతాయి అనుకుంటున్నావు. ఏవి కాపాడవు. తెలంగాణ ప్రజల ముందల నిన్ను వంగబెట్టి నన్ను ఒగ్గేయండి మహోప్రభు అని తెలంగాణ ప్రజల కాళ్ళు పట్టుకునే వరకు నిన్ను తరుముతూనే ఉంటాం. నేను ఈ కంపెనీలు కొనుక్కున్న సంస్థలకు కూడా నేను సవినయంగా మనవి చేస్తున్నా. మీరు అన్యాయంగా తెలంగాణ ప్రజల సొమ్మును కొల్లగొడుతుంటే తెలంగాణ ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి వందలాది కోట్ల రూపాయలు మీరు దోపిడీకి పాల్పడుతుంటే మిమ్మల్ని వదిలేస్తామని మీరు అనుకోకండి. మీరు కలెక్టర్ అనుకుంటున్నారు వెంకటరామరెడ్డి గారు. చాలామంది దేశంలో కలెక్టర్లు అడ్డగోలుగా చేస్తే ఊచలు లెక్క పెట్టిన వాళ్ళు చరిత్రను ఒక్కసారి చూడు. పక్క రాష్ట్రానికి పోయిన అధికారిని అక్రమంగా అర్హత లేకపోయినా చీఫ్ సెక్రటరీగా నియమించి సోమేష్ కుమార్ని చీఫ్ సెక్రటరీగా, రేరా చైర్మన్గా, CCLA కమిషనర్గా, GST ట్యాక్సెస్ వసూలు చేసే కమిషనర్గా రాష్ట్రంలో కేసీఆర్కు సరిపోయిన వాళ్ళ మీద దాడులు చేయడానికి అవసరమైన అన్ని బాధ్యతలు సోమేష్ కుమార్కి ఇచ్చి ఒక బీహార్ నుంచి తీసుకొచ్చిన ప్రైవేట్ సైన్యంగా మార్చుకొని అరవింద్ కుమార్ను కూడా HMDA కమిషనర్గా, MUD ప్రిన్సిపల్ సెక్రటరీగా అన్ని శాఖలు అరవింద్ కుమార్ దగ్గర పెట్టి ఇవాళ ఈ దోపిడీకి పాల్పడుతున్నారు. నేను స్పష్టంగా నిర్దిష్టంగా సోమేష్ కుమార్, అరవింద్ కుమార్, IG ప్రభాకర్ రావు గారికి చెప్తున్నా,
మీరు పాల్పడుతున్న ప్రతి దుర్మార్గానికి, మీరు తెగబడుతున్న ప్రతి చర్యకు మీరు జవాబు చెప్పాల్సి వస్తుంది, శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఈ పెట్టుబడుల ముసుగులో ఆక్షన్లో కొనుక్కున్నామని చెప్పే సంస్థలు కూడా నేను చెప్తున్నా, అన్నిటికీ లెక్క చెప్పాల్సి వస్తుంది. ఆ లెక్క కింద మిగిలింది 18 నెలలే. 18 నెలల తర్వాత సోనియమ్మ రాజ్యం వస్తుంది. సోనియమ్మ రాజ్యంలో మిమ్మల్ని అందరినీ గుంజల కట్టేసి మీరు చేసిన మొత్తం లెక్కపత్రం బయటికి తీస్తాం. ఊర్లలో గొడ్లను గుంజలు కట్టేస్తారు కదా, గుంజలు కట్టేస్తాం మిమ్మల్ని. మీరు అనుకుంటుండ్రేమో మమ్మల్ని మా కేటీఆర్ కాపాడతారని. వాళ్ళకే దిక్కులేని పరిస్థితి. తెలంగాణ పొలిమేరలు దాటే వరకు తెలంగాణ ప్రజలు తరిమినప్పుడు మీ పరిస్థితి ఎట్లుంటుందో చూసుకోండి. ఇవాళ పేదోళ్ళ భూములు అగ్గొకసారి కొనుక్కున్న సంస్థలారా మీరు ఖబర్దార్, విచారణను ఎదుర్కోవాల్సి వస్తుంది. దోసుకున్న సొమ్మును కక్కిస్తాం, ఎవరిని వదిలిపెట్టాం. నేను స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా అధికారికంగా చెప్తున్నా, ఈరోజు అక్రమంగా మీరు కొల్లగొట్టిన ఈ భూములను ప్రభుత్వం తిరిగి గుంజుకొని ఆనాడు యాక్షన్ పెడుతుంది. మీరేదో కొనుక్కున్నాం అనుకుంటున్నాం. 18 నెలలలో దీన్ని ఏమో శాపం చుట్టినట్టు చుట్టి అమెరికాకు తీసుకొని ఏం పారిపోలేరు. భూమి కోకపేటల్లో ఉంటుంది, నువ్వు కట్టేది కూడా దాంట్లోనే ఉంటుంది. నువ్వు పారిపోతే పారిపోవచ్చు, భూమి ఆడనే ఉంటుంది, అందులో కట్టింది ఆడనే ఉంటుంది. మేము ఈయనే ఉంటాం, ప్రగతి భవన్ను స్వాధీనం చేసుకుంటాం. ప్రగతి భవన్ను స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ జరుగుతున్న తప్పిదాల మీద విచారణకు ఆదేశిస్తాం, చట్టబద్ధంగా మిమ్మల్ని శిక్షిస్తాం. ఇవాళ ఫిర్యాదు చేస్తాం. నీతికి నిజాయితీకి మారిపోయారని బీజేపీ వాళ్ళు గొప్పలు చెప్పుకుంటారు. ఇప్పుడు చక్కగా పార్లమెంటుకు పోయి ప్రధానమంత్రికి, హోంశాఖ మంత్రికి, సిబిఐకి ఈ టెండర్ల మీద ఫిర్యాదు చేస్తాం. ఈ ఫిర్యాదు మీద కేంద్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందో చూస్తాం. మేము ఈ చర్యలు సరైన దిశగా లేకపోతే న్యాయస్థానం తలుపు తడతాం. అయినా ఆలస్యం అయితే 18 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా ఈ టెండర్లలో జరిగిన గోల్మాల్ మీద సంపూర్ణమైన విచారణకు ఆదేశిస్తుంది కాంగ్రెస్ పార్టీ. అందులో నేరస్తులుగా తేలిన వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టే సమస్యనే లేదు. ఇవాళ అడ్డగోలుగా అడ్డుకొని మా కార్యకర్తల మీద దాడులు చేసిన ఈ దాడులలో పాల్గొన్న కొద్దిమంది అధికారులు, అందరు పోలీసులని నేను అనడంలే, కొద్దిమంది జీతాలు పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకొని కేసీఆర్కు ప్రైవేట్ సైన్యంగా పనిచేస్తుర్రు. మీ అందరి పేర్ల మీద డైరీ రాస్తాం. అధికారం వచ్చిన తెల్లారి మొట్టమొదట ఆ డైరీనే ఓపెన్ చేస్తాం. ఆనాడు దాచుకున్న ఎవరిని వదిలిపెట్టాం. ఒకవేళ మా పార్టీలో మీ బంధువులున్నా, తెలిసిన వాళ్ళున్నా, ఎవరు నన్ను పట్టుకుంటాంలే, అడుక్కుంటాంలే, లేకపోతే ఏదన్నా చేస్తాంలే అంటే ఏది చెల్లదు. మా నాయకులకు కూడా మా అంతర్గత సమావేశాలలో చెప్తున్నాం. ఇవాళ మా కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా వేధింపులకు పాల్పడుతున్న వాళ్ళను క్షమించే సమస్యనే లేదు. మీరు సర్దిద్దుకోవడానికి సమయం ఉంది. మీ గత అలవాట్లను మార్చుకోండి. మీరు ఇట్లాంటి వ్యవహారాలకు పాల్పడితే మాత్రం కాంగ్రెస్ పార్టీ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని చర్యలు తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రాములు గారు, మీరు పోలీస్ యాక్ట్ చూడనట్టున్నారు. ఓ ఇంట్లో దొంగతనం జరుగుద్ది, బంగారం ఎత్తుకుపోతాడు, బంగారం తీసుకొని పోయి దుకాణంలో ఉన్న ఆయనకు అమ్ముతాడు. ఆయన అసలు ధరకే కొనుక్కొని ఉండొచ్చు. దొంగ బంగారం కొంటే కొన్నోనితో పాటు అమ్మినోడు కూడా నేరస్తుడే, అమ్మినోనితో పాటు కొన్నోడు కూడా నేరస్తుడే. ఇక్కడ ఇది భూమిలో తప్పిదాలు జరిగినాయి, దోసుకుంటుండ్రు, మీరు వాళ్ళతో కలిసి దొంగతనం చేస్తున్నారని స్పష్టంగా చెప్తున్నాం. పెట్టుబడులు పెట్టేది ఉంటే పారదర్శకంగా పెట్టుకోరు. ఇన్ని ఐటీ కంపెనీలు వచ్చిన వాళ్ళందరినీ ఏమన్నా అంటున్నామా? ఇవాళ నీ పెట్టుబడుల ముసుగులో నువ్వు పెట్టుబడి సంగతి దేవుడు ఎరుగు, నువ్వు ఉన్నదంతా గుంజుకోపోతున్నావు. కాబట్టి ఇవాళ కేసీఆర్కు వీళ్ళు తోడు దొంగలుగా తయారైండు. కేటీఆర్ ఒక ఆర్థిక ఉన్మాదిగా తయారైండు, ఉగ్రవాదిగా తయారైండు. ఆర్థిక ఉగ్రవాది అయిన కేటీఆర్ దోపిడీకి సహకరిస్తున్న వాళ్ళందరూ కూడా ఐఎస్ఐ తీవ్రవాదుల కంటే ప్రమాదకరమైన వాళ్ళు. కేటీఆర్ యొక్క ఆర్థిక ఉగ్రవాదానికి మద్దతిచ్చే ఏ అధికారైనా, ఏ సంస్థ అయినా వాళ్ళను కూడా ఉగ్రవాదుల కిందనే చూస్తాం, ఆర్థిక ఉగ్రవాదుల కిందనే.
కేటీఆర్ ఇరుక్కున్నప్పుడు వీళ్ళేం తప్పించుకోలేరు. వాళ్ళు ఇద్దరు కలిసే లెక్క పెట్టాల్సి వస్తుంది ఊచలు లెక్క పెట్టేటప్పుడు. అందుకే ఏదైనా చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మాకు చట్టము తెలుసు, చట్టంను మీరు ఎట్లా దుర్వినియోగం చేస్తున్నారో కూడా తెలుసు. అందుకే స్పష్టంగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా, అప్పనంగా అన్యాయంగా తెలంగాణ సొమ్మును దిగమింగకాలని చూడకండి. ఇది ఎంతోమంది త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ రాష్ట్రము. త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ రాష్ట్రంలో ఆర్థిక ఉన్మాది, ఆర్థిక ఉగ్రవాది అయిన కేటీఆర్ ధనదాహాన్ని తీర్చడానికి ధృతరాష్ట్రంలాగా కళ్ళు మూసుకొని పాలన అందిస్తున్నా కేసీఆర్, లేకపోతే ఆయన కూడా ఎన్నికల ఖర్చు కోసం కొడుకుని ప్రోత్సహిస్తున్నా నాకు తెలియదు. ఇంత జరుగుతున్నా ఇంత తునక భూమి అమ్మితే 2000 కోట్లు వచ్చినాయి అన్నప్పుడు గా తునక భూమిలో కొడుకు 1000 కోట్ల పైన కొల్లగొట్టిండి ఆయన దోస్తులు కలిసి అనేది కేసీఆర్కి తెలియదా? తెలియకపోతే ఇప్పుడు నేను చెప్తున్నా, నేను చెప్పిన దాంట్లో తప్పు ఉంటే ఎంబడే కేసులు పెట్టు. 108 కేసులు పెట్టినావు కదా ఇప్పుడు దీని మీద, ఈ కాగితాల మీద నేను విడుదల చేసిన. చిన్న తప్పిదం ఉన్నా ఎన్ని రకాల క్రిమినల్ కేసులు పెడతావు పెట్టు, ఎన్ని సెక్షన్లు పెడతావు పెట్టు. నేను సూటిగా సవాల్ విసురుతున్న కేసీఆర్ గారికి. ఈ అన్ని పేపర్ల మీద నేను పత్రికకు విడుదల చేసిన. నేను మాట్లాడుతున్న దీంట్లో ఒక్క మాట తప్పున్నా, ఒక్క ఆధారం తప్పున్నా నువ్వు ఏ కేసులైనా పెట్టు, నాకు అభ్యంతరం లేదు. నువ్వు ఇది నిజమని నమ్మినప్పుడు నువ్వేనో కొడుకైనా బిడ్డైనా అవినీతికి పాల్పడితే జైల్లో పెడతా అని. ఇవాళ నీ కొడుకు మిత్రులు తేలుకుంట్ల శ్రీధర్ నీ కోడలికి 7 కోట్ల రూపాయలు అప్పనంగా అప్పించండి ఎలక్షన్ అఫిడవిట్లో పెట్టిండు. ఎలక్షన్ అఫిడవిట్లో కేసీఆర్కి తెలియదా? ఎందుకు నీ కొడుకు బుద్ధి చెప్పుకో? ఈ అడ్డగోలుతనమైంది. కల్వకుంట్ల శైలిమ, లేకపోతే యలమంచిలి సుష్మశ్రీ, యలమంచిలి సీమ, వీళ్ళందరూ కలిసి 7621 గజాలు సర్ప్లస్ సీలింగ్ ల్యాండ్ రెగ్యులరైజ్ చేస్తే ప్రభుత్వానికి తెలవకుండా వద్దా? 2 ఎకరాలు గచ్చిపోలేదు మన హైటెక్ సిటీ పక్కన. ఎవరికైనా రెగ్యులరైజ్ చేసిరా? 60 గజాలు 120 గజాల లోపల పేదోళ్ళకి పట్టాలు ఇస్తామన్నారు. ఎక్కడిచ్చారు? ఇచ్చిన పట్టాలు గుంజుకుంటారు. నీకు, నీ కొడుక్కి, నీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎటోమ్ అనే మీ రియాలిటీ సంస్థ, మీ కుటుంబ సభ్యులు డైరెక్టర్లు ఉన్న సంస్థల వాళ్ళు పక్కకు జరిగి తేలుకుంట్ల శ్రీధర్ని అందులోకి తెచ్చారు. తేలుకుంట్ల శ్రీధర్ కొనుక్కున్నది కాకుండా ఉత్తగా 7 కోట్లు ఇస్తాడంట. రామ్లాన్న, నువ్వు నేను కష్టాలు చూసినాం కరోనాలా. 5000 రూపాయలు అప్పిస్తోడు ఎవడన్నా నువ్వు ఏదన్నా గిరివి పెట్టకపోతే తల తాకట్టు పెడుతురు, పుస్తలు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మా అక్కలకు ఏదైనా అప్పు తీసుకోవాలంటే 7 కోట్ల రూపాయలు ఉత్తగా గిట్ల ఎవడని ఇస్తాడా? ఇవన్నీ కేసీఆర్కు తెలియదని మనం అనుకోవాలనా? లేకపోతే పుత్రప్రేమ, అసలు ఆయన కళ్ళు మూసుకపోయినా పుత్రప్రేమ మీద. ధృతరాష్ట్రుని కంటే కళ్ళు లేక గంతలు కట్టుకుండు. నువ్వు కళ్ళున్నా కూడా చూడలేకపోతున్నావా? నువ్వు చూడలేకపోయినా నేను చెప్తున్నా కదా, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉండే ఉంటారు కదా ఈడ, తీసుకుపోయి చూపించారు మొత్తం. నేను చెప్పిందంతా నేను ఇచ్చిన కాగితాలు మీరు కూడా ఆ ఇంటెలిజెన్స్ ఐజీ ప్రభాకర్ రావుకి అని ఒక సెట్. రామ్లాన్న, నువ్వే ఈ ప్రభాకర్ రావుకి కాగితాలలా. నీ మీద నాకు గట్టి నమ్మకం ఉంది, నువ్వు ఇస్తావు, నీకు ధైర్యం కూడా ఉంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో నువ్వు జర క్రియాశీలకంగా పాల్గొన్నావు. అందులోని ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ నుంచి వచ్చిన పేద ప్రజల సొమ్ము కొల్లగొడితే నీకు కూడా కొంత బాధ ఉంటుంది. నువ్వు బాధ్యత తీసుకొని ఐజీ ప్రభాకర్ రావు గారికి కాగితాలు అన్నీ తీసుకొని పోయి ఇచ్చిరా. ఐజీ ప్రభాకర్ రావు గారు మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మీ డ్యూటీలో ఒక్కరోజైనా ఒక మంచి పని చేయి. ఈ కాగితాలు తీసుకొని పోయి కేసీఆర్ గారికి, ఆయన కొడుకు ఏం చేస్తున్నావు, ఒకవేళ నీకు చెప్పడానికి ఇబ్బంది ఉంటే సార్ గాడు ఇష్టం వచ్చినట్టు తిడుతుంటే కేసు కడితే ఆయన మీద అనుమతి అని కాగితాలు తీసుకుపోయి ఆయన వెరిఫై చేసుకుంటాడు. కొడుకు ఏం రాచకార్యం వెలుగబెడుతుండో, ఎవరెవరితో కలిసి గూడుపుటాన్ని చేస్తుండో, ఎన్ని కోట్ల రూపాయలు కొల్లగొడుతుండో. అంటే ఇది నిజంగా భరించలేని స్థాయికి పోతుంది. ప్రతిదానికి ఒక హద్దు ఉంటుంది. హద్దు దాటిపోయి మితిమీరిపోయి పిచ్చరిల్లిన అవినీతి, దోపిడీది, దొంగతనం. అసలు అవినీతి అని కూడా అనడానికి లేదు. అవినీతి అనే పదం చాలా చిన్నదైపోయింది, కామన్ అయిపోయింది. ఇట్లాంటి పరిస్థితుల నుంచి తెలంగాణ ప్రజలు సమాయత్తమై గృహ నిర్బంధాలు మమ్మల్ని ఆపలేవు. మీరు అనుకుంటున్నారేమో గృహ నిర్బంధాలు చేస్తే ఆగుతామని. మేము పోలీస్ స్టేషన్లు నిర్బంధించినప్పుడు మీకు తెలుస్తుంది, వస్తాం. మా గేట్లకు మీరు తాళాలేసుడు కాదు. కేసీఆర్కి అనుకూలంగా అధికారులు ఉంటున్న పోలీస్ స్టేషన్ల గేట్లు తాళాలు వేయకపోతే చూడండి. మీరు ఆపిన ఆగలే. కోకపేట భూములలో కాంగ్రెస్ జెండాలు వాతినాం.
ఒకప్పుడు కమ్యూనిస్టు సోదరులు పాతేది పేదోళ్ళ కోసం, పూరు గుడిసెలు వేసుకునేటోళ్ళ ఎర్ర జెండాలు వాతేటోళ్ళు. ఇవాళ మా సోదరులుగా ఎందుకో కొంచెం వెనక ముందు ఆడుతున్నారు కాబట్టి ఆ బాధ్యత కూడా మా కార్యకర్తలు తీసుకున్నారు. వాళ్ళని అభినందిస్తున్నా. మా మహేష్ కుమార్ గౌడ్ గారు, మా జ్ఞానేష్, మా జైపాలు, వందలాది మంది కోకపేట ఆడబిడ్డలు, మా కార్యకర్తలు పోయి అక్కడ భూములలో జెండాలు వాతిండ్రు. వాళ్ళందరిని అభినందిస్తున్న. ఇన్ని నిర్బంధాల మధ్యలో కూడా వందలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అన్యాయంగా అప్పనంగా కేటీఆర్ ఆయన మిత్ర బృందం కొల్లగొట్టిన భూములలో కాంగ్రెస్ పార్టీ జెండాలు వాతిండ్రు. ఇప్పటికైనా కేసీఆర్ కళ్ళు తెరువు, ఈ దుర్మార్గమైన దోపిడీ పాలనను నియంత్రించు. ఇన్ని రోజులు కలుగులో దాచుకున్న ఎలుకనైతే బయటికి తెచ్చినామా మేమందరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కలిసి. 15 రోజుల నుంచి మీరే చూస్తున్నారు కదా ఎట్లా తిరుగుతుండో కేసీఆర్ గారు కాలుగాలిన పిల్లిలాగా. ఇక భవిష్యత్తులో కూడా ఆయనతోనే ఒత్తిడి చేస్తాం. ఆయననే వంగబెట్టి ఈ అవినీతికి ఆయన విచారణకు ఆదేశిస్తాడా, లేకపోతే విచారణ సంస్థల నుంచి ఆదేశాలు ఎట్లా తెలవాలనో కూడా మాకు తెలుసు. తప్పకుండా ఎన్ని నిర్బంధాలు చేసినా ఇవాళ రాత్రికి ఢిల్లీకి చేరుకుంటా. రేపు అక్కడి నుంచి పార్లమెంట్లో మంత్రులే, ముఖ్యమంత్రులే, ప్రధానమంత్రులే అన్నీ తీసుకొని వీటి మీద ఫిర్యాదు చేసి సోమేష్ కుమార్ సర్వీస్ విషయంలో, ఐజీ ప్రభాకర్ రావు గారి సర్వీస్ విషయంలో, సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామరెడ్డి విషయంలో స్పష్టంగా నిర్దిష్టమైన ఫిర్యాదులు చేస్తాం. ఎందుకంటే వీళ్ళకు కేసీఆర్ గారు నజరాన కింద ఈ పోస్టింగ్లు ఇచ్చిండు కాబట్టి ఆ నజరానతోని కన్ను మిన్ను కానరాకుంటాయి. ప్రజల్ని హింసించి ప్రజాధనాన్ని దోపిడీకి పాల్పడి చెరిసగం పంచుకునే పరిస్థితులు పోవాలంటే వీళ్ళ మీద చర్యలు తీసుకునేటట్టు కాంగ్రెస్ పార్టీ పోరాటం ఉంటుంది. ప్రతి పని అని నేను అనను. నా దృష్టికి వచ్చినాయి, నాకు సమాచారం ఇచ్చింది. మీలాంటి పాత్రికేయ మిత్రుల నుంచి టెండర్ల బెదిరింపులకు లోనైన సంస్థలు ఏవైతే ఆధారాలు తీసుకొచ్చినా ఆధారాలు ముందల పెట్టి నేను మాట్లాడుతున్నా. నేను ఏదైనా మాట్లాడితే ఆధారం లేకుండా మాట్లాడను. నేను ఆధారాలు ఇచ్చి మాట్లాడుతున్నా. ఈ ఆధారాలు ఇచ్చిన దాంట్లో కేసీఆర్కి ఏమైనా అనుమానం ఉంటే విచారణ చేసుకోవాలి. ఇందులో నేను చెప్పిన దాంట్లో తప్పు ఉంటే నా మీద క్రిమినల్ కేసు పెట్టు, నేను సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు భూములు అమ్మి దళితుల కోసం ఖర్చు పెడితే సంతోషిస్తాం, కానీ దరిద్రులు దోపిడీకి పాల్పడుతున్నారు. అందుకోసం అడుకుంటున్నాం. ప్రజల యొక్క సంక్షేమం కోసము ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు పెట్టాలని నేర్పిందే కాంగ్రెస్ పార్టీ. పేదోళ్ళకి ఇచ్చిన ఇళ్ళ పట్టాలను గుంజుకొని కార్పొరేట్ కంపెనీలకు అమ్ముకోవడము నువ్వు దళితుల కోసం ఖర్చు పెడుతున్నట. అంటే కోకపేటలో ఉన్నోళ్ళు దళితులు కాదు, హుజూరాబాద్లో ఇప్పుడు ఓట్లు వేసేటోళ్ళే దళితులా? అంటే నీకు ఓట్లు అక్కరు ఉన్నాయి కాబట్టి ఇక్కడ దళితులను బజార్లో పడేసి ఈ దళితుల భూములు గుంజుకొని కోకపేటలో ఉన్నోళ్ళ బతుకులు బజార్ను పడేసి హుజూరాబాద్లో ఓట్ల కోసం ఈ పైసలు తీసుకుపోతావా? 210 మందికి కాంగ్రెస్ పార్టీ పట్టాలు ఇచ్చింది. అందులో ఉన్న దళితులు బలహీన వర్గాలకు ఏమైనా ఇండ్లు ఉన్నాయా? నువ్వు ప్రత్యామ్నాయం ఏమైనా చూపించినవా? వాళ్ళకి ఇవ్వకుంటే వాళ్ళకి గుంజుకొని నువ్వు హుజూరాబాద్లో ఓట్ల కోసం పంచిపెడతా అంటే నమ్మనికి ఏమైనా పిచ్చోళ్ళమా మేము? అంటే ప్రతిదీ రాజకీయం ఓట్లేనా? ఫస్ట్ 210 మంది నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను కదా. ఈ 210 మందికి ఇచ్చిన పట్టాలు గుంజుకుంటున్నావు కదా. ఫస్ట్ వాళ్ళకి ఏడే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తావు చూపి. వాళ్ళంతా పేదోళ్ళే కదా. పేదోళ్ళనే కదా కాంగ్రెస్ పార్టీ 2007-8లో ఆ పట్టాలు ఇచ్చింది. వాళ్ళకి దారి చూపించకుండా, వాళ్ళకి బ్రతుకు తెరువు చూపించకుండా, ఆ పేదోళ్ళని ఆదుకోకుండా వాళ్ళ నడిబజార్లో పడేసి నిల్వ నీడ లేకుండా చేసి వాళ్ళ భూములు తెగ నమ్ముకొని హుజూరాబాద్ ఎన్నికల కోసం ఖర్చు పెడతా అని చెప్తే నమ్మనికే తెలంగాణ సమాజం అంత ఎడ్డిదా గుడ్డిదా? ఎట్లా చూస్తాం? కేసీఆర్ నిజంగానే ధనిక రాష్ట్రం అనేది ఆయన సంతోష్రావును, కేటీఆర్ను, హరీష్ను చూసి అనుకుంటున్నట్టున్నాడు. కేటీఆర్ను సంతోష్ నడితే నీకు ప్రపంచ బ్యాంకు దగ్గరికి అప్పులకు పోవాల్సిన పని లేదు. వాళ్ళిద్దరే 10 పైసలు మితికి రాష్ట్రానికి ఎంత కావాలన్నా ఇస్తారో. 1,00,000 కోట్ల వరకు అయితే కేటీఆర్ సంతోష్ కలిసి అయితే అప్పియగలరు రాష్ట్ర ప్రభుత్వానికి. కాకపోతే మరి తండ్రి మీద నమ్మకం ఉందో లేదో, షూరిటీ సరిగ్గా ఉంటుందో లేదో అని ఇస్తలేరు. కానీ 1,00,000 కోట్లకైతే వాళ్ళిద్దరి దగ్గర ఏం ఇబ్బంది లేదు. రాష్ట్రం అప్పుల కోసం ఎక్కువ మిత్తి కట్టాల్సిన పని లేదు. 10 పైసల మిత్తికి కేటీఆర్ సంతోషం 1,00,000 కోట్లు అయితే ఇవ్వగలరు ఇప్పుడున్న లెక్క ప్రకారం. వాళ్ళని అడిగితే పోద్ది. నువ్వు లెక్కలే రాదు, ఎట్లా వస్తాయో మొత్తం అన్నీ చూస్తే 1,00,000 నేను అంటలేను. 1,00,000 అయితే ఇవ్వగలరు.
లక్ష ఉందా, ఎక్కువ ఉందా, తక్కువ ఉందా అని చెప్పగలం, కానీ 1,00,000 కోట్లు అయితే పెట్టుబడి పెట్టగలరు ఒకవేళ ఎవరికైనా కావాలంటే. ఇక జర్నలిస్టుగా నువ్వే దీని మీద లోతుగా విశ్లేషించాలి, కొంచెం విచారణ చేసి ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా నువ్వే కనిపెట్టాలి దీని వెనకాలేందో. ఇంకా వాళ్ళకి ఏముందని భరోసా ఉందో, ఇట్లాంటి భరోసాలతో ఉన్న వాళ్ళందరూ ఏడుకోయారో మీరు చూసిరు కదా. ధన్యవాదాలు సోదరు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.